ఓసే ఆద్య, అప్కమింగ్ ఎపిసోడ్లో చారు ఏమో ఆద్యని చంపడానికి హాస్పిటల్ ఉన్న ఆద్య దగ్గరికి వెళ్తుంది. ఇక ఆద్య స్పృహ లేకుండా ఉంటే చారు ఏమో ఆద్యతో ఏమంటుందంటే, వసే ఆద్య, ఆ మంటల్లో నిన్ను తోసేసినప్పుడే అక్కడే కాయ బుడిదే చేస్తావు అని చెప్పి అనుకున్నాను. ఏదో కనుగూపురితో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఇంకా బ్రతుకున్నావు, ఇంకా ప్రాణాలతో కొట్టుమిట్లాడుతూ బ్రతికే ఉన్నావంటే ఎంతగా బ్రతకాలని చెప్పి ప్రయత్నిస్తున్నావో నాకు అర్థమైంది. డాక్టర్స్ అందరూ నువ్వు చేస్తావు అని చెప్పి అంటున్నా సరే నాకు ఎందుకో నమ్మకం కుదరట్లేదు. అందుకే నేనే వచ్చాను నేను పైకి సాగనింపడానికి. అయినా శ్రీనుబాబు జీవితంలోకి నేను ఎంటర్ కాకుండా నన్ను అట్నుండి పంపించాలని చెప్పి చూసావు కదా, అందుకే నీకు జీవితమే లేకుండా చేస్తున్నాను. నువ్వు బ్రతుకుంటే వచ్చే కష్టం నష్టం కూడా నాకే కదా. అదే నువ్వు లేకపోతే శ్రీనుబాబు నాకు దగ్గర అవుతాడు కదా, నాతో కలిసి ఉంటాడు కదా. అందుకే నేనే నేను దగ్గరుండి పైకి సాగనింపాలనుకుంటున్నాను అని చెప్పి ఇక చారు ఆద్యకి గుడ్ బై చెప్పి ఆక్సిజన్ సప్లైని ఆపేస్తుంది. దాంతో ఆద్యకి బ్రీతింగ్ అందుకు ఇబ్బంది పడుతూ ఉంటుంది. చారు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది. దగ్గర వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆద్య చనిపోతుందని బాధతో దిగులుగా బయట ఉంటారు. అప్పుడే రామలక్ష్మి ఏమో ఆద్యను చూడడానికి విండో దగ్గరకు వచ్చి చూస్తూ ఉంటుంది. అప్పుడు విండోలో ఆద్య బ్రీతింగ్ అందక ఇబ్బంది పడుతున్నట్టుగా రామలక్ష్మి కనిపిస్తుంది. దాంతో వెంటనే రామలక్ష్మి ఏమో ఆద్య అంటే పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్తుంది. అది చూసిన రఘురామ్ జానకి అందరూ కూడా కంగారు పడుతూ వెళ్తారు. అప్పటికే ఆద్యకి చాలా సీరియస్ అయిపోతుంది. ఇక రామలక్ష్మి అమ్మ అని చెప్పి పరిచేసరికి అందరూ కూడా అక్కడికి వెళ్ళి అమ్మ ఆద్య ఏమైంది నిన్న కళ్ళు తిరుగు అని చెప్పి వెంటనే డాక్టర్ని పిలుస్తారు. ఇక ఈలోపై ఆద్య బ్రీతింగ్ ఆగిపోయి స్ట్రోక్ కోల్పోతుంది. దాంతో డాక్టర్ ఏమో ఆద్యని చెక్ చేసి సారీ అని చెప్పి అంటుంది. దాంతో ఆద్య చనిపోయిందని అర్థం చేసుకున్న రఘురామ్ ఫ్యామిలీ అంతా కూడా ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటారు. ఇక రఘురామ్ ఫ్యామిలీ అంతా కూడా అమ్మ ఆద్య అప్పుడే నీకు నిండిపోయా అని చెప్పి ఏడుస్తారు. ఆద్యలో కథలతో రావడం చూసిన రామలక్ష్మి వెంటనే అమ్మ ఆద్య అనుకుంటూ వెళ్తుంది. దాంతో ఇక జానకి రఘురామ్ అందరూ కూడా ఆద్యకి మళ్ళీ ఏమైందని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే ఆద్యలో కథలకు రావడం, చెయ్యి కదలడాలు తెరవడానికి ప్రయత్నించడం ఇవన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక డాక్టర్ వచ్చి ఆద్యకి చెకప్ చేస్తారు. చాలా గ్రేట్, అసలు చనిపోయిందని అనుకున్న అమ్మాయి మళ్ళీ బ్రతకడం ఏంటి, నిజంగా మిరాకిల్ అంటూ పొగిడేస్తూ ఉంటుంది. మొత్తానికి ఆద్య బ్రతకడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక ఆద్య కళ్ళు తెరిచి శ్రీను కోసం చూస్తుంది. శ్రీను ఎక్కడా కనిపించడు. ఇక వెంటనే శ్రీనుని తీసుకొని వస్తా అని చెప్పి రామలక్ష్మి అక్కడి నుంచి వెళ్తుంది. శ్రీను ఏమో ఆద్య చనిపోయిందని బాధతో ఇంకా ఏడుస్తూనే ఉంటాడు. ఇక ఆద్య కళ్ళు తెరవడంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక సుందరమ్మ కూడా అమ్మ ఆద్య నేను మీ నాన్నమ్మని అంటూ చాలా ప్రేమగా పలకరిస్తూ ఉంటుంది. శ్రీను దగ్గరికి వెళ్ళిన రామలక్ష్మి బాబా ఆద్య కళ్ళు తెరిసింది, మీ ప్రేమే ఆద్యని బ్రతికిచ్చింది, ఎవరు ఏమనుకున్నా సరే మీ ఇద్దరు ప్రేమే ఆద్య కళ్ళు తెరిచేలా చేసింది, నిజమైన ప్రేమని ఏడిపించింది చాలు అనుకొని ఆ దేవుడే మళ్ళీ ఆద్యని బ్రతికించాడు బావా అని చెప్పి ఇక రామలక్ష్మి అనేసరికి ఇక ఒక్కసారిగా శ్రీను హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ వినాయకుడికి నమస్కారం పెట్టుకుని ఆద్య కోసం పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇక ఆద్య కళ్ళు తెరిచి శ్రీనుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక శ్రీను కూడా ఆద్యని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆద్య కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటే శ్రీను ఏమో కళ్ళు తుడుస్తూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ ప్రభాస్ ఏమో ప్రశాంత్ ఏమో రామలక్ష్మి జీవితాన్ని నాశనం చేయడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళిద్దరికి తెలియకుండా సీక్రెట్ కెమెరా పెట్టి అదంతా కూడా రికార్డ్ చేసి చూస్తూ ఉంటాడు. అక్కడే ఉన్న వాళ్ళ ఫ్రెండ్ చూసి ఇదేంట్రా ఈ వీడియో రికార్డ్ చేసావు, ఇదేందుకు చేసావు అని చెప్పి అడుగుతుంటే ఎందుకని పనికొస్తుందని చెప్పి రికార్డ్ చేశానని ప్రభాస్ అనేసరికి ఏంట్రా ఎందుకని పనికొచ్చేది, ఇదేమైనా పెళ్లి వీడియో అనుకున్నావా రికార్డ్ చేసుకోవడానికి అని అడుగుతూ ఉంటే అదేం లేదురా, ఆ రఘురామ్ గారిని ఒక ఆట ఆడుకోవాలంటే వీడియోనే నాకు అవసరం అవుతుందని చెప్పి ఇక ప్రభాస్ అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన ప్రశాంత్ ఏమో ఆ వీడియో చూసి ఏంట్రా ఆ వీడియో రికార్డ్ చేసావు, రామలక్ష్మి నాకు కాబోయే భార్య అని తెలుసు కూడా ఈ వీడియో రికార్డ్ చేసావు ఎందుకు అంటే వీడియో అడ్డం పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేయాలనుకున్నావా అని చెప్పి అంటూ ఉంటే నిన్ను బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం నాకేంటి అని చెప్పి అనేసరికి మరి ఎందుకు ఈ వీడియో రికార్డ్ చేసావని చెప్పి ప్రశాంత్ అడుగుతూ ఉంటే ఇదా ఎందుకంటే ఆ రఘురామ్ అంటే నాకు కోపం, ఈ వీడియో కనుక సోషల్ మీడియాలో పోస్ట్ చేశానంటే వాళ్ళ కుటుంబం అంతా కట్టగట్టుకొని ఆత్మహత్య చేసుకోవాలి, లేదంటే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, అందుకే వీడియో సోషల్ మీడియా పెట్టాలనుకున్నాను చెప్పి ప్రశాంత్ అనేసరికి అందరూ నేను కూడా అన్నాను కదా అలా కాదని ఆ వీడియో సోషల్ మీడియా పెడితే పోయేది రామలక్ష్మి పరువే కదా అని చెప్పి ప్రశాంత్ అంటూ ఉంటే నువ్వు ఉన్నంత వరకు కట్ చేసి ఆ శౌర్య గారు ఉన్నంత వరకు వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను, అలాగే రామలక్ష్మి పరుగు పోవడం కాదు మీ ఇద్దరికి పెళ్లి జరుగుతుంది అని ప్రభాస్ అనేసరికి ఆ పెళ్ళి ఎలా జరుగుతుందని చెప్పి ప్రశాంత్ ఆశ్చర్యపోతూ ఉంటే నేను చెప్పినట్టుగా విన్నావంటే నీ పెళ్లి హ్యాపీ జరిగిపోతుంది, లేదంటే నువ్వే ఇబ్బంది పడతావు అని చెప్పి వాళ్ళిద్దరు బెదిరిస్తారు. దాంతో ప్రశాంత్ ఓకే చెప్తాడు. ఇక ఈ వీడియో ఎప్పుడైతే సోషల్ మీడియాలో పెడతానో అప్పుడు వాళ్ళ పరుగు పోతుంది. దాంతో రామలక్ష్మి పెళ్లి చేసుకోవడానికి ఎవరు కూడా ముందుకు రారు.
ఇక ఈ విషయం అంతా మీకు తెలుసు అని చెప్పి రామలక్ష్మి పెళ్లి చేసుకున్నా అని చెప్పి నువ్వు ముందుకు వెళ్తే మీ పెళ్ళి తపా అని అయిపోతుంది, కాబట్టి నేను చెప్పేది విను అని చెప్పి ప్రభాస్ అనడంతో ఇందులో ఏమి మిస్టేక్ ఉన్నది కదా, అయితే ఆ వీడియో డిలీట్ చేస్తావు కదా అని చెప్పి ప్రశాంత్ని నమ్మిస్తాడు ప్రభాస్. అయితే నేను ఇంతలా హెల్ప్ చేస్తున్నాను కాబట్టి పెళ్ళైన తర్వాత నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి, ఆ రఘురామ్ మీద నేను పగ తీర్చుకోవడానికి నువ్వు నాకు సపోర్ట్ చేయాలి, అలా అని మాటతో చెప్పేస్తే సరిపోదు, నాకు ఒట్టేయాలని చెప్పి ప్రభాస్ అడుగుతాడు. సరే అని చెప్పి ప్రశాంత్ ఒట్టేసి వీడియో డిలీట్ చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరేరా వీడియో ఎడిట్ చేసిందా డిలీట్ చేస్తా అని చెప్పి ప్రభాస్ ప్రశాంత్కి అబద్ధం చెప్తాడు. ఇక వాళ్ళ ఫ్రెండ్తో ఏం చెప్తాడంటే, ఇప్పుడు వీడియో ఎడిట్ చేసే ముందు డిలీట్ చేసే ముందు వీడియో కాపీని ఇంకోటి ఉంచుకున్నా రేపు పొద్దున ఆ ప్రశాంత్ గారు ఎప్పుడైనా ఎక్స్ట్రాల్ చేస్తే వీడియో అడ్డం పెట్టుకొని మనం బ్లాక్మెయిల్ చేయొచ్చు అని ప్రశాంత్ ఎట్టి పరిస్థితులు వీడియో ఉన్న విషయం తెలియకూడదని చెప్పి ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్తో అంటారు. ఇక వీడియోని ఎడిట్ చేసి సౌర్య రామలక్ష్మితో ఉన్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు ప్రభాస్. మరి రామలక్ష్మి జీవితం ఏం కానుంది, ఏం జరగబోతుంది అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.